ప్రేమిస్తావా సినిమా అయితే చూసానండి. ప్రేమిస్తావా ఈ సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. ఆ అట్రప్లాప్ సినిమాని ఇప్పుడు తెలుగులో అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే స్టోరీ చాలా బాగుంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే ద వరస్ట్గా ఉంటుంది. ఈ సినిమాకి చూడడం కారణం కేవలం అతిథి శంకర్ కోసమే ఈ సినిమా చూశాను. తను రోబో గేమ్ చేంజర్ సినిమా తీసిన శంకర్ గారి కూతురే అతిథి శంకర్. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే హీరో హీరోయిన్లు లవ్ లో ఉంటారు. అయితే కొన్ని రీజన్స్ మూలంగా ఇద్దరు విడిపోతారు. ఆ రీజన్ తో హీరోయిన్ పోర్చుగల్ కి అయితే షిఫ్ట్ అయిపోద్ది. అయితే పోర్చుగల్ లో కొన్ని అనుకోని రీజన్స్ మూలంగా తను ఒక మర్డర్ కేసులో అయితే ఇరుక్కుంటుంది. హీరో ఎలాగా ఈ కేసు నుండి ఎలా బయట తీసుకొచ్చాడు అనేది సినిమా యొక్క స్టోరీ అయితే చాలా బాగుంది. ఈ స్టోరీ వినే అందరికీ ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుందేమో అనుకుంటారు, కానీ అలా ఉండదు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అతిథి శంకర్ అయితే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా చేసింది. ఆ లవ్ సీన్ లో మాత్రం తను చాలా బాగా చేసింది. చాలా అందంగా ఉంది స్క్రీన్ మీద. ఇంకా హీరో గురించి మాట్లాడుకుంటే ఇది హీరోకి ఫస్ట్ సినిమా అంట. తన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, ఫస్ట్ సినిమా కాబట్టి పెద్దగా చేయలేకపోయాడు. బీజిఎం సాంగ్స్ కూడా ఏదో సొసగా ఉంది. ఇంకా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక సినిమాలో ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఆ లవ్ ట్రాక్ మాత్రం బాగానే ఉంటుంది. ఇంకా ఓవరాల్ మాట్లాడుకుంటే నా రేటింగ్ అయితే 1/5. మీరు కానీ ఈ సినిమా చూస్తుంటే కామెంట్ చేయండి.